Please welcome to study vlogs. So ఈరోజు మేము ముందుకి సింపుల్ ట్రిక్ ఆన్ మల్టిప్లికేషన్తో వచ్చేసాం. సో ఎగ్జాంపుల్ 3367 మల్టిప్లై 6789 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. ఇది నార్మల్ ప్రాసెస్లో చేసుకుంటే లెంతీ ప్రాసెస్ టైం టేకన్ అవుతుంది. సో అది మనం వద్దు, సింపుల్ ట్రిక్లోకి చేద్దాం రండి. సో ఫస్ట్కి వచ్చేటప్పటికి ఫస్ట్ మనం లాస్ట్ నుంచి ఫస్ట్కి వెళ్తాం, అది అందరికీ తెలిసిందే కదా. సో తర్వాత మళ్ళీ ఫ్రంట్ నుంచి వస్తాం, ఓకేనా. సో ఫస్ట్ అనేది 7 into 9 ప్రొడక్ట్ చేస్తాం. సో ప్రొడక్ట్ 63 వచ్చింది. 3 అనేది ఇక్కడ వేస్తాం. సో 6 అనేది బారో ఉంచేసాం. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి ఏంటంటే దిస్ ఇస్ ద సెకండ్ స్టెప్. ఓకే, సెకండ్ స్టెప్లో వచ్చేటప్పటికి 6 into 9 ప్లస్ 7 into 8 ప్లస్ ఈ ముందు స్టెప్లో ఉన్న బారో 6 అది కూడా ప్లస్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 116 వచ్చింది. సో 6 అనేది ఇది వేసేసాం, 11 అనేది బారో ఉంచేసాం. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి 3 digits, ఈ లాస్ట్ 3 digits అనేది ప్రొడక్ట్ చేస్తాం. ప్రొడక్ట్ చేస్తే ఎలా, ఫస్ట్ డిజిట్ ఇంటూ లాస్ట్ డిజిట్, 3 into 9 ప్లస్ 7 into 7 ప్లస్ 6 into 8 ప్లస్ ముందు ప్రాసెస్లో ఎంత ఉంది, 11 బారో కూడా ప్లస్ చేసేస్తాం. ప్లస్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 135 వచ్చింది. 5 అనేది ఇక్కడ వేసాం, 135లో యూనిట్ డిజిట్ 5 కదా, 5 ఇక్కడ వేసేసాం. సో ఈ 13 అనేది బారో ఉంచేసాం. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ వచ్చే ఫోర్త్ స్టెప్ వచ్చేటప్పటికి ఇదండి. ఫోర్త్ స్టెప్లో మనకి 4 digitsని ప్రొడక్ట్ చేస్తాం. ఓకే, 4 digits వచ్చేటప్పటికి 3 into 9. సో లాస్ట్ డిజిట్స్ 3 into 9 ప్లస్ 7 into 6 ప్లస్ 3 into 8 ప్లస్ 6 into 7. సో చేసిన తర్వాత ముందు స్టెప్లో బారో 13 కూడా ప్లస్ చేసేస్తే మనకి ఎంత వచ్చింది, 148 వచ్చింది. సో 148లో 8 అనేది ఇక్కడ వేసేసాం. సో 14 అనేది బారో ఉంచేసాం. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి ఏంటంటే, సో ఇప్పుడు 4 digits వరకు కంప్లీట్ అయిపోయాయి. లాస్ట్ నుంచి వచ్చాం, 4 digits కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఒకటి తగ్గించుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది వదిలేసి ఈ 3 digits ఇప్పుడు చేసాం, తర్వాత 2 digits, తర్వాత 1 digit, అంతేనండి, ఎండ్ అయిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, సో 1 digit వదిలేసాం కదా ఇది. సో దీంట్లో ఎలా, 6 into 6 ప్లస్ 3 into 8 ప్లస్ 3 into 7 ప్లస్ ముందు స్టెప్లో బారో 14 చేస్తే మనకి ఎంత వచ్చింది అంటే 95 వచ్చింది. సో 5 అనేది ఇక్కడ వేస్తాం, 9 అనేది ఇక్కడ ఉంచేసాం. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు 2 digits అనమాట, 2 వదిలేసాం. ఓకే, సో 3 into 6 ప్లస్ 3 into 7 ప్లస్ 9 అనేది బారో. సో అప్పుడు మనకు వచ్చేటప్పటికి 48 వస్తుంది. ఈ 48లో 8 అనేది ఇక్కడ వేసేసాం, 4 అనేది బారో ఉంచేసాం. నేను ఇక్కడ రాయడం మర్చిపోయాను, 4 అనేది ఇక్కడ బారో ఉంది. ఓకేనా, 4 అనేది బారో ఈ స్టెప్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ స్టెప్లో ఏంటంటే 4 అనేది ఇక్కడ బారో ఉంది. ఈ స్టెప్లో లాస్ట్ 3 into 6 ఎంత, 18 ప్లస్ 4 22. సో 22 ఇక్కడ వేసేసాం, అంతేనండి దీని ఆన్సర్. సో దీనికి మల్టిప్లై చేస్తే అంటే 3367 ఇంటూ 6789 ఆన్సర్ వచ్చేటప్పటికి ఇది 22858563. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఈ సింపుల్ ట్రిక్ని ఫాలో అయ్యి ప్లీజ్ ప్రాక్టీస్ చేయండి, ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి గైస్. బాయ్ బాయ్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.